స్టార్ట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V27 నేను మీ సుజాత. మన కరీంనగర్ పట్టణంలో స్థానిక 62వ డివిజన్ ఉయ్యాల నవ్య మధు గారి వారి దగ్గర ఉన్నాము. వారి గురించి మరి మాటల్లోనే తెలుసుకున్నాము. గట్టిగా మాట్లాడండి సార్. గట్టిగా మాట్లాడండి సార్. సార్ మీ రాజకీయ ప్రస్థానం మాది 10 సంవత్సరాల నుండి మేడం. సంవత్సరాల నుండి నేను మా వాడల వర్క్ చేస్తున్నాను మేడం. నేను పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేడం ఇట్లాంటి మీరు ప్రచారం చేస్తున్నాం. మా వాడే అభివృద్ధిగా కంపల్సరీ మేము చేస్తామని హామీ ఇస్తున్నాం. మేము చేసిన ఇంతకుముందు చేసిన సేవలు కూడా అందరికీ తెలుసు. మాకు ఒక్క అవకాశం ఇస్తే మా డివిజన్ను ఎలా అభివృద్ధి చేస్తా చేసి చూపిస్తాం. కరీంనగర్లో అసలు గట్టిగా అంటే మా ఇంతమంది మేము చేసిన అభివృద్ధి ఉంది మేడం. ఇంతమంది మేము వట్టిగా ఉన్నప్పుడు కూడా జనాలకు సేవ చేసిన నేను. దాని ప్రకారంగా ఈ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు చూసి పవన్ కళ్యాణ్ జెండా కప్పుకొని తిరగడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెలిసిన విషయమే. ఆంధ్రలో చేసినా కానీ ఇక్కడ చేసినా కానీ మన గుండగట్లో 35 కోట్ల మన శాంక్షన్ చేసిండు. అది కూడా అందరూ చూసిర్రు. అది అక్కడ మనిషి ఇక్కడ చేస్తాను అంటే ఇక్కడికి ఇంకా రాను ఇక్కడ ఉనికి చాటించుకుంటుంది. ఇది తప్పకుండా మేడం. సార్ ఒకవేళ గెలిస్తే ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మేము గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు మా సొంత డబ్బులతోని మా డివిజన్లో అభివృద్ధికి పట్టుకోండి సార్. అభివృద్ధి చేస్తారని చెప్పాడు మేడం. తప్పకుండా పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు మేము తప్పకుండా విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం. మా 62వ డివిజన్ ప్రజలు మా నమ్మకాన్ని నిలబెట్టి మాకు విజయవంతం చేస్తారని, మాకు విజయం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.